టైరు పడిపోయేలా ఉంది. అలీబాబా అరడజన్ దొంగలు వచ్చినట్టు వస్తున్నారు చెరుకు ఒంటి మీద. ఇక్కడికి వచ్చినప్పటికి సాయంత్రం అయిపోయిందండి, సందమట్ల అయిపోతుంది, 4 అయిపోతుంది. అందుకని ఇక్కడ ఆపేయారనమాట దారిలోను. ఇంకా మేము వెళ్ళవలసింది చాలా దూరం ఉన్నది, అందుకని ఇక్కడ ఆపేసారు. చీకటి అయిపోతుంది కదా, మరి ఇట్లకి మేత వేయాలి కదా. ఇట్లా ఉండనాకని దొడ్డు కట్టనాకే మా వాడు గోతులతో వేతనాడు. ఒంట్లో ఇగో చుట్టూ తాళ్ళు కట్టి ఆ పక్కన బరకం కట్టి ఇవన్నీ చేసినప్పటికి రాత్రి చాలా టైం అయిపోయింది. మళ్ళీ మేము వండుకొని ఇది చేసుకున్నప్పటికి 9-10 అయిపోయింది. ఇంకొక మొక్కలు కడుక్కున్నారు చూసారా, లేచారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఒకడు మొహం కడుక్కుంటున్నాడు, ఇరుకులో ఒకడు మొహం కడుక్కుంటున్నాడు. ఇలా ఉంది. కిచెన్లో చూస్తేనేమో కిచెన్లో నిన్న దమ్మ బాదుకుంటూ వచ్చేసాడు కదా, కిచెన్లో అసలు ఖాళీ లేదు. కనీసం రొట్టె చెయ్యాలంటే అక్కడ చేసుకోండి, రొట్టెలు వేసుకోవడానికి కూడా ఖాళీ లేదు ఇప్పుడు టిఫిన్ చేయడానికి. ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడికి మెయిన్ రోడ్డు కొంచెం హైవేకి దగ్గరలో ఉన్నాం అనమాట. హైవే దగ్గర వెనకాల లారీలు అయ్యి వెళ్తున్నాయి. హైవే పక్కన ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ ఈ ఏరియా ఇలా ఉంది. అయ్యో కొండలు, తిప్పలు, గుట్టలు. బయలుదేరామండి. వంటగది కట్టుకుని లాక్కెళ్తున్నాం మేము. వెనకాల వాళ్ళు ఒంట్లు తోలుకొని వస్తారంట. బేరింగ్ కొట్టేసింది. ఈ టైరు ఇంకా పడిపోయేలా ఉందన్నమాట. ఇంకా చూసారా, ఈ టైరు పడిపోయేలా ఉంది. ఈ టైర్ పడిపోయేలా ఉందని ఇక్కడ ఆపేసారు. ఇక్కడ ఆపేసి వెళ్ళిపోడు. నన్ను ఏమో చలి గట్టేస్తుంది. లోపలికి ఎక్కేసి పైకి వెళ్ళిపోయి తలుపేసి వేసుకుని ఉండు, మళ్ళీ ఎవరో పోలీసు వాళ్ళు వస్తారు అనేసి అన్నాడు. అందుకని ఇంకా పైకి వెళ్తున్నాడు. సీడీలు ఏమి పెట్టద్దు అంటున్నాడు. మళ్ళీ ఇలాగే ఎక్కేయమంటున్నాడు. ప్రదేశం ఇలా ఉంది. యువతల పక్క వెనకాలేమో హైవే రోడ్డు పక్కన అనమాట. లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చి డోర్ వేసేసుకున్నాను. వచ్చి డోర్ కొడతాము అప్పుడు తీయి అనేసి అంటున్నారు. అందుకని లోపలికి వచ్చేసి ఇంక మెదలకుండా కూర్చోమన్నారు. ఇంక వచ్చేసాను రూమ్లోకి. ఆ టైరు పడిపోయేలా ఉంది కింద. నేను చెప్పాను అక్కడ నీళ్ళేసి పొగలు వచ్చేసింది. బేరింగ్ బయటకు వచ్చేసింది. ముసుకేసుకున్నానంటే చలి గట్టిగా అవుతుంది ఇక్కడ. అందుకని రెండు మంకీ క్యాప్లు పెట్టుకున్నాను. అయితే నేను టైర్ నా మాట అనలేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా టైర్ అడిపోద్ది అనేసి ఇంకా వచ్చేసింది. ఇలా బెండ్ అయిపోయింది టైర్. ఇక్కడ ఆపేసారనమాట. అక్కడ టీ తాగి పొద్దున్నే బయలుదేరేసాం మేము. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతే అక్కడ వంట స్టార్ట్ చేద్దాం, ఇవన్నీ చదువుకోవాలి, బోల్ టైం పట్టేస్తుంది అనేసి. వాళ్ళంకా వెనకాల ఉన్నారు, ఒంట్లు తోలుకుని వస్తున్నారు. వదిలేసి మేము నన్ను తీసుకొచ్చేసారు. ఇంకో ఇక్కడ తెచ్చేసారు. ఇంకో మా పెద్ద గురప ఇదే పెద్దదే. ఇక్కడ తెచ్చేసారు. ఇక్కడ ఖైమా అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. టోపీ తీస్తాను, కొంచెం పని ఉంది కదా, పని ఉంటే చెమటాడుతుంది. ఇక్కడ ఏరియాస్ ఉండి ఎలా ఉందని ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. చెట్లు మొత్తం ఇసుకే కాకుండా చెట్లు ఉన్నాయి. హైవే పక్కకు వచ్చామన్నమాట. ఇది కోయిట్కి వెళ్తుంది ఈ హైవే, కోయిట్. అక్కడ ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా దూరాన్ని జరుగుతుంది అక్కడ. ఇది హైవే, కోయిట్కి వెళ్ళే హైవే అనమాట. ఇది కోయిట్కి ఇంకన్నా ఎంత దూరంలో లేదు. కోయిట్ బార్డర్కి వచ్చేసాము ఇంకా దగ్గర కానీ. అంటే ఇంకో 100-150 కిలోమీటర్లు ఉంటుంది కోయిట్కి. ఇదన్నమాట ఏరియా. ఎలా చూసారా, ఇక్కడ అక్కడ ఇద్దరు వచ్చారు పని చేయడానికి. ఖైమా వేస్తున్నారనమాట. వాళ్ళకి సాయం చేయడానికి తీసుకొచ్చేసారు నన్ను. ముందు నాకు కిచెన్ అక్కడే పడుతుంది, దానికి బేరింగ్ వేయాలి, అప్పుడు తెస్తాను.
వీళ్ళ కైమా పని అయిపోయిందండి. కైమా పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా భోజనాలు తేలేదనేసి మనోడు అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. శుభ్రంగా లైట్లు వెలిగించేసారు కైమాలోను. అంతా అయిపోయింది. కైమా వేసారు, లైట్లు వెలిగించేసారు. వాళ్ళతో పాటు నేనే చేసాను. 1 గంటన్నర అయిపోయింది మధ్యాహ్నం. ఇప్పుడు ఇంకా భోజనం లేదు. మా బెంగాలోళ్ళు ఇంక ఈ సమోసా ఇది సొమ్మునిచ్చారు ఒకటే. భోజనం లేదు, ఏమీ లేదు. భోజనం తేలేదు, ఏం తేలేదు. ఇక్కడి నుంచి ఏమో గాలి వేస్తుంది, గట్టిగా గాలి వేస్తుంది. చూడండి అటు వచ్చేసింది ఇసుక. ఈ ఏరియా ఎలా ఉందంటే మొత్తం ఇది అడవి కింద ఉందన్నమాట. వెనకాల ఈ చెట్లు అవి చూస్తున్నారు కదా, ఇక అడవి కింద ఉందన్నమాట. ఏ చెట్టు మొదలు ఏముంటుందో తెలియదు. ఇక్కడ పొడపాములు ఉంటాయి, ఎక్కువ పొడపాములు. బయట చాలా దారుణంగా గాలి వేస్తుందని ఇలాగ వచ్చేసాను ఇంక ఇక్కడికి. ఈ 2వ రోజు ప్రయాణం చాలా దారుణంగా ఉందండి బాబు నాకు. నిన్నే బెటర్. భోజనం లేకపోయినా కానీ నిన్న రొట్టె తిన్నా కానీ నిన్నే బెటర్. కొన్ని 2 ఇంటికి అక్కడ రొట్టె అన్న ఉంచుకున్నాను. ఇక్కడ ఏమీ లేదు. అవతారం చూసారు గాలికి ఎలాగైపోతుందో. ఎంత చేసాం ఇప్పుడు ఇవన్నీ ఇంకా కైమేసాం. ఇంకా ఇందులో కద్దలో ఇది బోలు పని ఉంది ఇంకా చాలానే. పైకి ఇక్కడ 4 రోజులేనంట. 4 రోజులు 3 రోజులు ఉంటారంట ఇక్కడ. మళ్ళీ వేరే దిక్కి పారతోను ఈ రౌండ్ కప్పెట్టమన్నారు. ఈ రౌండ్ వారే కప్పెడుతున్నాను ఇదంతా పారతోను. ఇంకా ఎవరో రాలేదు. ఇంకా సుధాని వాళ్ళు అంగో ఎక్కడో ఉన్నారు, వస్తున్నారు. ఎక్కడో ఉన్నారు అంగో. 2 ఒంట్లు కనపడుతున్నాయి లేదో మరి. వారుగో వస్తున్నారు వాళ్ళిద్దరూ. మరి అప్పుడైనా తెస్తున్నారో లేదో భోజనం. ఏమి వెళ్తే తెస్తేనే తింటాం, లేకపోతే లేదు. ఇంకా 3 అయిపోయిందిలే టైము. 3 గంటలకు ఇంకేం తింటాం ఇంకా. రండి ఏదో అలీబాబా 1 డజన్ దొంగలు వచ్చినట్టు వస్తున్నారు చెరుకో ఒంటి మీద. రండి బాబుకు నా సాయం చేద్దరు కానీ. వీళ్ళ నాకు చెయ్యరు, వీళ్ళకైనా చెయ్యాలి ఇప్పుడు. ఆ ఒంట్లు కాడ దీన్ని భోజనాలు వచ్చాయి మాకు. భోజనాలు 3 అయింది. మరి అవుతుందా అన్న? మరి అవుతుందా? هذا ركي سوا هكل بس. هذا ركب ما يجي، هذا يجي رمل جاي. هذا الحين كذا دي جاي. نص دقيقة. تعال حلة ما تبدأ على حلة. غدا يا ذاب الحين غدا. الساعة 3 الحين. الساعة 3. ఇంకా కబో మూత తినేసాము. మళ్ళీ అట్లకేమో ఇప్పుడు ఏంటి ఏమంటారు దాన్ని, దొడ్డు కట్టాలి. చుట్టూ తోడు కట్టి అందులో దూరేయాలి కదా ఇట్లని. అందాక తింటున్నాయి వాళ్ళిద్దరు. నాకు అక్కడ ఉన్నారు, నేను పారతేనే వెళ్తున్నాను. ఇదిగో రెడీ చేసాను, కైమా రెడీ చేసాను. ఇందులో సామాన్లు ఏమి ఎట్టలేదు కానీ. సామాన్లు పెడతాను తర్వాత. ప్రస్తుతానికి మరి ఈ పనులు ఉన్నాయి కదా. మరి నా వంటగది ఒకటి రాలేదు కానీ. వాళ్ళు ఇదొక ఒంట్లకి అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏమో ఈ పక్కనే ఒంట్లకి 2 విధాలుగా అనమాట. ఒకటి పిల్లలు ఉంటాయి కదా, పిల్లలకి తల్లులకి ఒకటి, వేరే ఏమో నిండుతో ఉన్నట్లకి ఒకటి అనమాట. ఇది వంకాయ వేస్తున్నాడు దెబ్బ. చీకటి అయిపోయిందండి మాకు. చీకటి అయిపోయింది, ఇంకా పని అవ్వలేదు కానీ చీకటి అయిపోయింది. దూరంగా అయితే కంపెనీ ఉందంటే అక్కడి నుంచి లైట్లు వెళ్తున్నాయి చూసారా, లైటింగ్. హైవే పక్కనే ఉన్నాం మేము. హైవే మీద ఇదే కోయిటిల్లి రూట్ అనమాట. ఇది హైవే మీద చాలా బోళ్ళు వెళ్ళిపోతున్నాయి స్పీడ్గా. మాకు ఒక పని అవ్వలేదు, ఇంకా అర్ధరాత్రి అయిపోయింది. ఇలా ఉందండి మరి 2వ రోజే మా పని. చాలా నరకంగా ఉంది. నాకు ఇంకా వారం రోజులు ఆడుతుందంట. అందాక ఇంకో మళ్ళీ ఇక్కడ మాకు చిన్న కైమేసారు మేము ఉండనాకే. ఇంకో వంట సామాన్లు అన్నీ తెచ్చాము. ఆ టీ తాగుతున్నాడు. ఇంకా స్టవ్ తేలేదు. ఆ పెద్ద స్టవ్ మీద కాసాను ఇందాక గవ్వచాయలు అయ్యాను. పెద్ద మేక 2 సెట్ మీద. మేము ఇంకో ఇక్కడే పడుకోవాలంట. వారం రోజులు ఇక్కడే వండాలంట.
వంట సామాన్లు అవి తెచ్చాం కొద్దిగాని. వంటగది లేదు, నీళ్ళు తెచ్చుకోనకు కూడా చాలా ఇబ్బంది నాకు. సామాన్లు కడగటమైనా, సామాన్లు కడుక్కోనకైనా ఇబ్బందే, ఉల్లిపాయలు కోసుకోనకైనా ఇబ్బందే. కింద కోసుకుని పైన ఉంటా ఈ 2 నిన్న నుంచి చాలా నరకం చూసేస్తున్నాం అనమాట. మొఖం చూసారా, స్థానం లేదు, ఏమి లేదు, మాకు నీళ్ళు లేవు, ఏం చేయము. ఆ డబ్బాలు తాగుతారు కదా, చిన్న డబ్బాలు వాటితో గబాసా ఇట్టాం. అన్నం అంటారా, రాత్రి తెచ్చారు అన్నము, అదే ఇప్పుడు తినేసాము ఇంకా ముగ్గురుమును. అదండి ఇవాళ మట్టుకి ఇది. తర్వాత ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు. ఓకే అండి, ఓకే, బాయ్ బాయ్, బాయ్ బాయ్, అందరికీ జై హింద్.